మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం మొట్టమొదటిసారి కశ్మీర్ నుంచి కన్యాకుమారి దేశమంతా పాదయాత్ర భూరక్షణ గోరక్షణ పర్యావరణ రక్షణ కోసం చేసిన ఒక గోమాతతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వాతి నక్షత్రం ఆయన జయంతి సందర్భంగా ఈ గోమాత కొన్ని వేల మందితో ఈ రోజు పరిక్రమణ చేయడం నిజంగా ఒక అద్భుతమైన ఘట్టం. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ రోజు ఈ అమ్మ యాదాద్రి నరసింహస్వామి చుట్టూ వేలాదిగా భక్తులతోని ఈ పాదయాత్ర గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. అదే విధంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి లక్షలాదిగా ప్రజలందరి కుటుంబాలు జీవితాలు బాగుండాలని చెప్పి ఈ గోమాత తన గో సంతతిని రక్షించుకోమని తన వేదన యావత్ భారతదేశానికి తెలియజేస్తుంది. ఈ రోజు ప్రతి ఒక్కరు గుండె మీద చేసుకొని ఈ పరిక్రమణ చేసిన ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఈ ధర్మ రక్షణకు ఈ గోవులను మన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ప్రతి ఒక్క హిందూపై ఉన్నది. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఈ గోమాతను అన్యం పుణ్యం అభం శివం తెలియని ఈ గోమాతను కాపాడుకుందాం. దాదాపు రోజు 50,000 నుంచి 1,00,000 గోమాతలు అతి కిరాతకంగా చంపబడుతున్నాయి. ఈ ధర్మంలో పుట్టిన మనము ఈ ధర్మాన్ని రక్షించే బాధ్యత లేదా? మన పిల్లల్ని మన భవిష్యత్ తరాలు కాపాడబడాలి, ఈ భూమి బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, ఈ భూమి సారవంతమైన నేలగా ఉండాలంటే ఆవు మూత్రం ఆవు పేడ మాత్రమే శరణ్యం. అలాంటి గో హత్యలు జరిగిపోతే మన పిల్లలకు ఏ రకమైన ఎటువంటి ఆహారం ఇస్తాం ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనందరం కూడా ఎన్నో రకాల ఇబ్బందులు మానసిక వేదనలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. వీటన్నిటికి కారణం ఈ గోవు మన నుంచి దూరం కావడమే. అందుకే ఈ గోవుతోని మనం మమేకమై ఈ గో రక్షణ చేద్దాం. యాదగిరి నరసింహ సాక్షిగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడబడాలంటే అమ్మలాంటి గోమాతను కాపాడాలి. ఈ గోమాతలో సైన్స్ ఉంది. ఈ సైన్స్ ప్రకారము పంచభూతాలు బాగుండాలంటే ఈ ఆవు ఈ పర్యావరణాన్ని రక్షించాలంటే ఈ మన దేశీవాళి భారతదేశంలో ఉన్న దేశీవాళి మాత్రమే కారణం. అందుకే గావో విశ్వస్య మాత్రం అంటారు. విశ్వమంతా బాగుండాలంటే ఈ గోవు బాగుండాలి. అలాంటి గో సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ఈ గోమాతను రక్షించాలి. భారత్ మాతాకి జై, సనాతన హిందూ ధర్మకి. బాలకృష్ణ గురుస్వామి, అఖిల భారత గోసేవ ఫౌండేషన్, శబరిమల అయ్యప్ప సేవాజం జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈ రోజు ఈ గిరి ప్రదక్షిణకు రావడం జరిగింది. మా బాలకృష్ణ గురుస్వామి గారు చేస్తున్నటువంటి ఈ తపస్య, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మేమందరం కూడా వారికి మద్దతు జరపడానికి మేము ఇక్కడ వచ్చేసినాం. ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశంలో 2 విచిత్రమైన దేవాలయాలు ఉన్నాయి. ఒకటి భద్రాచలం దగ్గర ఒక విచిత్రం ఏంటంటే పక్కన ఉన్నటువంటి గ్రామాలలో తలంబ్రాలు తయారు చేయడానికి ఒక గ్రామం మొత్తం కూడా ఒడ్లు పండించి ఆ ఒడ్లని వలిసి అక్కడ తలంబ్రాలు తయారు చేస్తారు. కానీ యాదగిరి గుట్ట దగ్గర ఇలా మనం ప్రమాణం చేయాలి, గోభక్తులం ఏ స్వామికైతే రోజు నిత్యం కూడా అభిషేకం జరుగుతుందో దేశీ ఆవులకు సంబంధించినటువంటి నెయ్యిని మాత్రమే మనము ఈ స్వామి వారికి ప్రతి గ్రామంలో మనం కంకణబద్ధులమై గోరక్షణ చేయాలంటే గోవు మన ఇంట్లో ఉండాలి. మన ఇంటి నుంచే తీసుకొచ్చినటువంటి పాల నుంచి వెళ్తున్నటువంటి నెయ్యిని మనం తయారు చేసే స్వామి వారికి ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి జిల్లాలో కొన్ని గ్రామాలు దత్తత తీసుకొని స్వామివారి అభిషేకానికి స్వచ్ఛమైన నెయ్యి ఇవ్వాలని మా యొక్క గోమాత ముందల మేము మా బాలకృష్ణ గురుస్వామి ద్వారా ఇలా ప్రమాణం చేసి ఇక్కడ ఉన్న గ్రామాలందరినీ కూడా జాగృతం చేసి అన్ని గ్రామాలలో గోమాత రక్షణ కోసం ఈ యాదాద్రి జిల్లా నుంచే ప్రారంభం కావాలి. ప్రతి గ్రామంలో కూడా దేశీయ ఆవుకు సంబంధించినటువంటి నెయ్యిని తయారు చేసి స్వామివారికి అభిషేకం చేసి ఆ అభిషేకంలో ఉన్నటువంటి అందరం కూడా భక్తులకు యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాలి. అందుకోసమే ఏ విధంగా బాలాజీ దగ్గర కూడా ఏదైతే తిరుపతిలో సేంద్రియ ఎరువులకు సంబంధించి గో ఆధారితమైనటువంటి స్వామివారికి రోజు కూడా నైవేద్యాలు ఏ విధంగా ఎక్కుతున్నాయో ఇవాళ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఈ టెంపుల్ సిటీ యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి కూడా ఫస్ట్ మనం కంకణ కట్టుకొని నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యిని స్వామివారి అభిషేకానికి పంపాలని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మేము కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. జై గోమాత, భారత్ మాతాకి జై. నా పేరు హైతారాములు. సురేంద్రపూడి పక్కన ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రము ఫౌండర్ ప్రెసిడెంట్. నేను
శబరిమల అయ్యప్ప సేవా సమాజం సెంట్రల్ కమిటీ మెంబర్ గా వ్యవహరిస్తున్నాను. బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి గో సేవలో మేము అందరం కూడా పాల్పంచుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా వారికి సహకరించి వస్తున్నాం. మనము గతంలో మన అందరి ఇళ్లలో ఆవులు ఉండేది, ఇప్పుడు ఆవును దూరం చేసుకొని మన అందరూ కూడా అంబులెన్స్ దగ్గర చేసుకుంటున్నాం మనం. కాబట్టి ఈ యొక్క ఆవును మనం కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద అందరి మీద ఉంది. కాబట్టి గోసేవలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ఆ గోరక్షణ చేస్తూ మనం అంతా కూడా ఈ భూమిని కూడా సుభిక్షంగా ఉంచడానికి మనందరం ప్రయత్నం చేయాలని ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మరి బాలకృష్ణ గురుస్వామి గారు సుమారు 5,100 కిలోమీటర్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర ఇదే గోవుతో చేశారు. వారికి నిజంగా ఎంత శక్తి ఉందని అంటే ఈ 2.5 కిలోమీటర్లు నడవడానికే చాలా మంది అవస్థపడ్డారు ఈ రోజు. కానీ 5,100 కిలోమీటర్లు నడిపించి గోతో నడిపించారంటే వారికి నిజంగా ఎంత గొప్ప శక్తి ఉందంటే అంత గొప్ప శక్తి ఉంది. వారి శక్తికి మనం ఇంకా సానుభూతిగా మనం అందరం కూడా సపోర్ట్ చేస్తూ గో సంరక్షణకు అంతా కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. జై జై వాసవి. లక్ష్మీ నరసింహస్వామికి జై. ఈ రోజు స్వామివారి జన్మదిన జయంతోత్సవాల సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని 18 రాష్ట్రాల ద్వారా భారతదేశం అంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోపాదయాత్ర చేసిన గోవుతోటి రిధి గోమాతతోటి ఈ రోజు స్వామివారి గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కావడానికి భక్తులందరి సహాయ సహకారాలందరితోటి మరియు దేవస్థానం ఈవో గారు మాకు ఈ అవకాశం కలిగించినందుకు శబరిమల అయ్యప్ప సేవా సమాజం మరియు అయ్యప్ప జేఏసీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.